ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్పి ఆటో ముచ్చట్లు. ఈరోజు మనం BS6 అప్పి ఒకటి ఒక ఫ్యూజ్ డయాగ్రామ్ చూసుకుందాం. ఫ్యూజ్లు ఎక్కడెక్కడ ఉంటాయి, దీనికి సంబంధించినవి. ఫస్ట్ది ఇండికేటర్స్ది, ఇండికేటర్ 5 amps, సెకండ్ RNది వైపర్ సిస్టమ్, ఇది రివర్స్ది మొబైల్ ఛార్జర్ హజార్డ్, ఇది లెఫ్ట్ సైడ్ ఇది హెడ్ లైట్, రైట్ సైడ్ హెడ్ లైట్, హై బీమ్ లో బీమ్, ఇగ్నిషన్ పవర్కి 2 ఉంటాయి, ఒకటి రిలేలో ఉంటుంది. ఇది ఇండికేటరు, ఇది హారను, ఇది రివర్స్ వైపర్ సిస్టమ్, మొబైల్ ఛార్జరు, ఇది హజార్డ్, ఇది రైట్ లెఫ్ట్ హెడ్ లైట్లది, హై బీమ్ లో బీమ్, ఈ 2 ఇగ్నిషన్ పవర్. ఇక్కడ మన బ్యాటరీ ఫ్యూజులు ఉంటాయి. ఎర్తింగ్ అయితే ఒక 2-3 times లోపల క్యాబిన్లో ఈ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇది ఎగిరిపోయిందంటే అసలు కరెంట్ పాస్ కాదు, బండి అసలు రెస్పాన్స్ లేకుండా పోతుంది. 2 ఉంటాయి, ఈ 2 30 amps ఉంటాయి, 30 amps ఫ్యూజులు. ఇవి మార్చుకోబడుతుంది, చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు రావు, ఇగో 30 amp ఫ్యూజు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటాయి రావి. ఇక్కడ మన వెనకాల సైడ్ ఇక్కడ మన ఇంజన్ మొత్తం ఫ్యూజులు ఉంటాయి, రిలేలు. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మన గ్లో ప్లగ్ది, ఇది సెల్ఫ్, ఇది బ్రేక్ లైటు, ఇది రేడియేటర్ ఫ్యాన్కి సంబంధించింది. ఇవి కూడా 3 మొత్తం ఉంటాయి రేడియేటర్ ఫ్యాన్. ఈ స్టార్టర్ రిలేలు, స్టార్టింగ్ 3 ఉంటాయి. ఇది మెయిన్ ఫ్యూజు, మొత్తం ఇంజన్ అంతా మెయిన్ ఫ్యూజ్. ఇది కూడా ఒక రిలే. ఇవి ఫ్రెండ్స్ ఇయాల్టి మన వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన అప్పి ఆటో ముచ్చట్లకి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మీకు పెడుతుంటాను అప్పి ఆటో గురించి. BS6 ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని మీకు వీడియో రూపంలో చెప్తాను, ఏమేమి ఫేస్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.